హలో! హాయ్! గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్‌లో చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోతున్నాము అమెజాన్ బ్యూటీ హాల్ అండి. బ్యూటీ హాల్ అంటే స్పెషల్ ఏం లేదు. ఈసారి నేను మంచి ఫౌండేషన్ తెప్పించాను. ఇంకా కొన్ని ఐటెమ్స్ తెప్పించాను. అవి మీతో షేర్ చేస్తాను. నాకు ప్రెగ్నెన్సీలో యూజ్ అయ్యే ఐటెమ్ కూడా తెప్పించాను. అది కూడా మీతో షేర్ చేస్తాను. సో ఆలస్యంగా వీడియోని స్టార్ట్ చేద్దాం పదండి. సో ఫస్ట్ థింగ్ నేను నాకు చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటున్న ప్రోడక్ట్ తీసుకున్నాను అండి. ఫేసెస్ అల్టిమేట్ ప్రో సెకండ్ స్కిన్ ఫౌండేషన్ తీసుకున్నాను విత్ ఎస్పీఎఫ్ 15. సో ఇది కాస్ట్ కొంచెం మనకి ఎక్కువ ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి. ఫేసెస్ కెనడాది మనకి లిప్స్టిక్స్ బాగుంటాయి, ఫౌండేషన్స్ బాగుంటాయి. ఇంతకుముందు చిన్న ట్యూబ్ వాడాను. ఈసారి వచ్చేసి డైరెక్ట్గా ఇది తెప్పించాను అనమాట. సో ఇలాంటి గ్లాస్ ప్యాకేజింగ్లో చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీనిలో నా షేడ్ ఏంటంటే చెప్తాను ఒక్క నిమిషం. న్యాచురల్ 02 న్యాచురల్ 002 నా షేడ్. లేకపోతే బేజ్ ఉంటుంది అంతేనండి, అంతకు మించి ఉండదు. సో మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఇది ఇట్లాంటి ఫామ్లో వస్తుంది, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో ఎప్పుడైనా మంచి చూడండి మన స్కిన్ పైన ఇంకొక లేయర్ సెకండ్ స్కిన్ టైప్ లాగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది కవరేజ్. నాకు హెవీగా ఆయిల్ ఉంది కాబట్టి ఈరోజు దీంతో నేను మేకప్ చేయలేదు. నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఎప్పటి నుంచో వాడాలి అనుకొని ఫైనల్గా తెప్పించాను. ఐ థింక్ ఇది 1400+ చేంజ్ ఉండొచ్చు. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంచి ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుంది. మంచి ఫౌండేషన్ కోసం మీరు చూస్తే కంపల్సరీ ఇది ట్రై చేయండి, బాగుంటుందండి. మనకి లాంగ్ లాస్టింగ్ మేకప్ని ఉంచుతుంది. సెకండ్ లేయర్ లాగా ఉంటుంది. స్కిన్ని డ్రై చేయదు. కొన్ని ఫౌండేషన్స్ పెట్టుకున్నాక స్కిన్ అంతా రఫ్గా డ్రైగా ఉంటుంది కదా. సో ఫేసెస్ కెనడాలో అట్లా ఉండదు. దీనిది మేకప్ సెట్టింగ్ స్ప్రే బాగానే ఉంటుంది. సిలికాన్ బేస్ ప్రైమర్ బాగానే ఉంటుంది. లిప్స్టిక్ చాలా బాగుంటుంది. నేను బోల్డ్ అని ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఫేసెస్ కెనడా నుంచి వాడి ఉన్నాను. సో ఫస్ట్ టైం తెప్పించాను ఇది. సో ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి నేను తెప్పించాను డాట్ కీ నుంచి స్కిన్ కేర్లో లిప్ ప్లమ్మింగ్ లిప్ లిప్ ప్లంబింగ్ స్లీపింగ్ మాస్క్ అనమాట. ఈ డాట్ కీ ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు మీరు. ఇది చాలా క్యూట్ సబ్ ప్యాకేజింగ్లో వస్తుంది. ఈ డాట్ కీ ప్రోడక్ట్స్ అన్ని ఇట్లాంటి ప్యాకేజింగ్లోనే వస్తాయి. నైట్ క్రీమ్స్, లిప్ మాస్క్లు, లైక్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి వీటికి. ఒక స్కిన్ కేర్ రేంజ్ అనమాట. చాలా కాస్ట్లీ స్కిన్ కేర్ రేంజ్ అని మీరు దీన్ని అనొచ్చు. సో ఫస్ట్ టైం ట్రై చేయాలనిపించి తెప్పించాను. ఇలాంటి క్యాప్తో వస్తుంది. సో ఇది లిప్ ప్లంబింగ్ అంటే లిప్ని మంచిగా నిండు కుండలాగా అనిపించేలా చేస్తుంది. సో లిప్స్ కొందరు లావు ఉంటాయి కదా, సో అట్లా కనిపించేలా చేస్తుంది. సో ఇలా ఉంటుంది. మనం స్పాచులా వాడచ్చు. మనకి మంచి టింట్ ఇచ్చారండి, మంచిగా వచ్చేసారా రెడ్డిష్లో మంచి టింట్ అనేది ఉంది. ఒక్కసారి ఏమో పెట్టుకున్నాను నేను, మళ్ళీ పెట్టుకోలేదు. సో ట్రై చేయాలి రోజు. చాలా మంచి ఫ్రేగ్రెన్స్, ఒక బబుల్ గమ్ ఫ్రేగ్రెన్స్లో ఉంటుంది. ఫ్రేగ్రెన్స్ బాగుంది, డిఫరెంట్గా ఏం రావట్లేదు. దీని కాస్ట్ మనకి 300 ఆస్పాస్ ఉంటుంది. కొంచెం కాస్ట్లీ అండి ఈరోజు తెప్పించిన ఐటమ్స్ వచ్చేసి. సో మీరు ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో చూడండి. ఇది స్కిన్ని చాలా వరకు మాయిశ్చరైజింగ్గా వస్తుంది, లిప్స్ని డ్రై అవుట్ అవ్వకుండా వచ్చేస్తుంది. సో వచ్చే సీజన్లో లిప్స్ పైన చాలా ఎక్కువ డిఫెక్ట్ పడుతుందండి, ఎందుకంటే చలిగుంటే లిప్స్ పరలు పెడతాయి మధ్యలో. సో క్రాక్డ్ అట్లాంటి లిప్స్కి బాగుంటుంది. సో ఇది ఫ్రమ్ డాట్కి ఇది బాగా అనిపిస్తే నెక్స్ట్ మనం ప్రోడక్ట్స్ని ఇంకా తెప్పించవచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్, లాస్ట్ టైం నేను డవ్ నుంచి షాంపూ తెప్పించాను కదా. సో డవ్ షాంపూ నాకు ఎప్పటి నుంచో ఫేవరెట్ అండి. సో ఈరోజు నేను డవ్ నుంచి 2 కండిషనర్స్ తెప్పించాను. సో ఈ కండిషనర్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి డవ్ న్యాచురల్స్, ఒకటి హెయిర్ షైన్ కండిషనర్ అండి. ఒకటేమో ఫ్రీజీ హెయిర్ కోసం కండిషనర్. నేను యాక్చువల్లీ పెద్ద కండిషనర్ కోసం చూసాను కానీ దొరకలేదు, చిన్న సాచెట్ దొరికాయి. ఒకటేమో డైలీ షైన్ కండిషనర్ అండి. సో డవ్ నుంచి 2 కండిషనర్ తెప్పించాను. మీరు గుర్తుంచుకోండి, ఏ షాంపూ వాడితే ఆ బ్రాండ్కి సంబంధించిన కండిషనర్ వాడడానికి. సో నెక్స్ట్ థింగ్ నేను తెప్పించాను బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేయడం కోసం చార్కోల్ మాస్క్. ఇది చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అండి. బ్లాక్ హెడ్స్ పీల్ ఆఫ్ మాస్క్, యాంటీ పొల్యూషన్ అన్నమాట. సో ట్రై చేయాలని చాలా కుతూహలంగా ఉంది. ఇంతవరకు ట్రై చేయలేదు దీన్ని. మనం ఏమంటారు, ఇలా షీట్స్ పెట్టుకున్నాము, ఇది ఎప్పుడు పెట్టుకోలేదు. సో ఇది ట్రై బ్లాక్ కలర్లో వస్తుంది మనకి, థిక్గా వస్తుంది. ఫేస్ని క్లీన్ చేశాక పెట్టుకోవాలి. 60 గ్రామ్ క్వాంటిటీ మనకు వస్తుంది. దీన్ని కొనాలని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది మెన్స్కి ఉమెన్స్కి ఇద్దరికి యూజ్ అవుతుందండి. చాలామంది బ్లాక్ హెడ్స్ టూ మచ్గా ఉన్నాయి, డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటారు. అట్లాంటి వాళ్ళు ఎంచుక ఫేస్ మొత్తం అప్లై చేయాలి. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని వదిలేసి ఇట్లా తీసేస్తే మనకి
చాలా వరకు స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. యూట్యూబ్లో బోల్డ్ అండ్ రివ్యూ చూసి ఈ కంపెనీ తీసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే నేను తీసుకున్నాను బ్రష్ సెట్. ఇది ఇదేంటంటే మనకి ఇది 4 బ్రషెస్ సెట్ అనమాట. సో మీరు దీన్ని ఫౌండేషన్ బ్రష్ లాగా, బ్లష్ పెట్టుకునే బ్రష్ లాగా ఎట్లైనా వాడుకోవచ్చు. నాకు ఆల్రెడీ పెద్ద బ్రష్ ఉంది, అది నేను ఫౌండేషన్ బ్రష్ లాగా వాడతాను. సో దీన్ని మనం బ్లష్కి యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ ఇది ఐ షాడో బ్లెండింగ్కి. సో మీరు మేకప్లో ఎక్స్పర్ట్స్ అయితే మీకు బాగా యూజ్ అయ్యేది, నాకంటే ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్కి అండ్ కింద అండర్ ఐ ల్యాషెస్కి పెడతారు కదా, సో అవన్నమాట. ఇది మనకి పైన ఉండిందేమో ఐబ్రోస్కి. ఇది ఐబ్రోస్ని ఫీల్ చేసుకోవచ్చు, లిప్స్టిక్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. బ్రష్లో ఒక తీరే ఉంటాయి, సో మనకు నచ్చిన తీరులో మనం వాడుకోవచ్చు అనమాట. సో నేను ఈ బ్రష్ సెట్ ఏంటంటే నా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కొంచెం నేను బేసిక్ మేకప్ కిట్ని ఎప్పటికీ అట్లా ఇన్స్టాంట్గా వీడియోస్ షూట్ చేయడానికి రెడీ అవుతాను. లైక్ ఇప్పుడు చూడండి, ఇటు కాకుండా ఉంది నా ఫేసు. సో అట్లాంటప్పుడు పెట్టుకోవడానికి ఇట్లా చిన్న మేకప్ కిట్ ఇట్లా రెడీ చేద్దాం అనుకుంటాను. దానికోసం బేసిక్స్ తెప్పించాను. ఆ తర్వాత నేను తెప్పించాను రోజ్ వాటర్. ఇది ఒకటి కాదండి, 3 తెప్పించాను అనమాట. 1 2 3 ఇన్నెందు తెప్పించారక్క, తింటారా అనుకోకుండా క్లిక్ చేస్తాను, వచ్చేసాయి. సో ఎప్పటికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అలాగే ఉంచుకొని మంచి స్మెల్ తోటి ఉంటుందండి. నాకు రోజ్ వాటర్ బాగా నచ్చుతుంది. నార్మల్గా నేను ఫేస్ క్లీనప్ చేసుకునేటప్పుడు రోజ్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటాను, మంచిగా అనిపిస్తూ ఉంటుంది, చల్లగా అనిపిస్తుంది. ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో పడేసుకోవాలి, టోనర్లా పెట్టుకున్నప్పుడు ఈ డార్క్ సర్కిల్స్ దగ్గర చాలా బాగా పనికొస్తూ ఉంటుంది. సో ఇది ఈచ్ వన్ 105 రూపీస్ ఆర్ ఎంతలో పడింది. సో ఇవి 3 తెప్పించాను, గులాబరీవి. గులాబరీ నార్మల్గానే బాగుంటుంది కదా. నెక్స్ట్ థింగ్ నేను తెప్పించాను సింధూర్ ఫ్రమ్ కలర్ ఎసెన్స్. ఎప్పుడు మనం కలర్ బార్ సింధూర్ వాడతాము, ఫస్ట్ టైం కలర్ ఎసెన్స్ నుంచి తెప్పించాను. సో ఇలా ఉంది, ప్యాకేజింగ్ చాలా బాగుంది, సింధూర్గా సూపర్గా ఉంది. పెట్టుకొని చూపిస్తాను నేను మీకు. ఇది సో ఇట్లా అద్దంలో మనకి ఫోన్లో కరెక్ట్గా కనిపించదు. సో మంచి బ్లడ్ రెడ్ కలర్లో ఉండింది, కానీ నాకు బాగా నచ్చిందండి. టిక్లీ కిందికి ఇట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది. సింధూర్ ఆల్వేస్ ఫేస్ పైన ఉంటే చూడడానికి లుకింగ్ బాగుంటుంది అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. సో ఇది తెప్పించాను ఫర్ మీ ఓన్లీ. ఇది ఈజీగా మనకి 2 months వస్తుంది. మీరు రెగ్యులర్గా పెట్టుకున్న 2 months వరకు మీకు చాలా ఈజీగా వస్తుంది. దాంతోపాటు నేను చెప్పాను కదా, ఈ టైంలో నాకు చాలా ఎక్కువ అవసరమైతే తెప్పించానని, నేను తెప్పించాను సాఫ్రాన్. తెప్పించినప్పుడు ఎప్పుడైనా కానీ మంచి బ్రాండ్ చూడాలనుకుంటారు. సో దీంట్లో నేను అమెజాన్లో ఇప్పుడు నేను తెప్పించిన సాఫ్రాన్కి అమెజాన్లో మంచి రేటింగ్ ఉందండి, మంచి రేటింగ్ ఉంది, మంచి రివ్యూ ఉండింది. సాఫ్రాన్ ఎప్పుడైనా కానీ మీరు డెలివరీ టైం, ప్రెగ్నెన్సీ టైంలో వాడాలి అనుకుంటే 5th month అబవ్ ఉన్న వాళ్ళే వాడండి. నేనైతే 6 months నుంచి వాడదామని చెప్పేసి హోల్డ్లో పెట్టేస్తాను. అది కూడా రెగ్యులర్ బేసిస్లో నేను వాడను, ఆల్టర్నేటివ్ డేస్ వాడుకోవచ్చు. సో సాఫ్రాన్ కొనేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి కాశ్మీరీ సాఫ్రాన్ అయి ఉండాలి. సో ఇది లయన్ సాఫ్రాన్ ఫర్ బిల్డింగ్ ఇమ్యూనిటీ అనమాట. సో ఇదేంటంటే మనకి చెప్తాను మీకు, సాఫ్రాన్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన. సో దీంట్లో వీళ్ళది కార్డ్ వచ్చింది, విజిటింగ్ కార్డ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా చిన్నవి 2 sachets వచ్చాయి సాఫ్రాన్ ఎప్పుడైనా కానీ చాలా ఎక్కువ తీసుకోవద్దు. ఇది తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారు అని అంటారు, కానీ అంత సీన్ ఏమి ఉండదు. జస్ట్ మిల్క్ ఒక మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది, కానీ చాలామంది ప్రెగ్నెన్సీలో వేసుకుంటారు కాబట్టి మనగా మిస్టేక్ చేయదు. ఇలాంటి దాంట్లో వస్తుంది. ఐ థింక్ ఇది 1 grama ఎంతనో వస్తుంది. సాఫ్రాన్ ఎప్పుడు తీసుకున్నా మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్సింగ్ టిప్స్ తోటి ఉండాలి. సాఫ్రాన్ కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్సింగ్లో ఉండాలి, రెడ్ కలర్లో ఉండద్దు. ప్యూర్ సాఫ్రాన్ సెలెక్ట్ చేయాలంటే మెయిన్ థింగ్ అదేనండి. టిప్స్ వచ్చేసి మనకి ఎల్లోయిష్ ఆరెంజ్లో, గోల్డిష్ ఎల్లోలో ఉండాలి. సాఫ్రాన్ టోటల్ వచ్చేసి మీకు ఆరెంజ్ కలర్లో ఉండాలి. ఇది ఒరిజినల్ సాఫ్రాన్ అండి, ఎందుకంటే నాకు డాడీ చెప్పారు, వాళ్ళు వంటల్లో వాడతారు కదా, సో ఇట్లా టేస్ట్ చేయాలనేది. సో ఇది చాలా రోజుల వరకు వస్తుంది. జస్ట్ ఒక 2 రెక్కలు పాలు నైట్ తాగుతూ ఉంటాం కదా, సో పాలలో 2 రెక్కలు కలిపేసి ఒక అరగంట వస్తుంది. ఇంకా తర్వాత దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, అప్పుడు తాగాలి. సాఫ్రాన్ ఎప్పుడైనా కానీ తగిన మోతాదులో తాగాలండి, తీసుకోవాలండి. దాని క్వాంటిటీ వచ్చేసి అడ్డగోలు తీసుకుంటే బాడీలో హీట్ ఎక్కువైపోతూ ఉంటుంది. మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్, మీరు రెగ్యులర్గా పిల్లలు తెల్లగా పుడతారన్న ఆలోచన ఉండి రెగ్యులర్గా వేసుకోవాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఒక రెక్క మాత్రమే పాల్లో వేసుకోండి. అడ్డగోలు ఎప్పుడు వేసుకోవద్దు, బాడీలో ఓవర్ హీట్ చేస్తుంది అనమాట. సో మొత్తానికి అది ఇదండి,
దీని కాస్ట్ యాక్చువల్లీ ఇది 1 గ్రామ్ అండి. కాస్ట్ 450 రూపీస్ ఉంది. కాకపోతే కాదండి, ప్యాక్ ఆఫ్ 2 వచ్చేసి 529 రూపీస్. ఒకటి వచ్చేసి 230 ఆర్ 250కి ఈక్వల్‌లో పడింది. సో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది. నేను తేజు అప్పుడు కూడా ఇదే, తేజు అప్పుడు నేను వేరే ఎవరెస్ట్ ఇది వాడాను, కానీ ఇప్పుడు ఇది తెప్పించాను. సో ఇది ప్రెగ్నెన్సీలో నాకు చాలా అవసరం. సో మీరు ప్రెగ్నెంట్ ఉంటే ట్రై చేయండి. మీరు సాఫ్రాన్ వాటర్ని ఫేస్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుందండి. మనకి మంచి టోనర్ లాగా యూజ్ అవుతుంది. డిఐవై ఫేస్ మాస్క్లో మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. స్కిన్కి ఒక మంచి గ్లో ఇస్తుంది. దాని వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బై బాయ్. ఇవి కొనుక్కోవాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఎందుకంటే ఇవి నేను తెప్పించాను అమెజాన్ నుంచి. అమెజాన్ అందరికి నచ్చుతూ ఉంటుంది. సో మై హాల్ స్టోర్ సింగిల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసేసుకొని ఏదైనా బై చేయాలనుకుంటే బై చేయండి. బాయ్.